హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సల్మస్ వరల్డ్. ఈరోజు పొద్దున్నే ఎక్కడికో పోతున్నామని అనుకుంటున్నారు. అది ఎక్కడికో కాదండి, కాజు కోళ్ళను కొనడానికి వెళ్తున్నాము. బోడుప్పల్ కమాన్ దగ్గరే ఉన్న కోళ్ళ షాప్కి అయితే వచ్చిన్నాము. పొద్దున్నే రావడం వల్ల ఇక్కడైతే బాతులు తప్ప మాకైతే ఏం కనిపించలేదు. కొంచెం కోళ్ళు లేవు, కేజ్ అంతా ఖాళీగా ఉంది. కాస్త వెయిట్ చేసి అయితే చూసాము. కౌజు పెట్టెలు అయితే మాకు కనిపించాయి. మాకు కావాల్సింది కౌజు పెట్టెలే కాబట్టి మేమైతే వాటిని అయితే ఆర్డర్ అయితే చేసాము. ఆ అన్న అయితే మమ్మల్ని అయితే కాస్త వెయిట్ చేయమన్నాడు. మేమైతే వెయిట్ చేస్తున్నాము వాటి కోసము. కాస్తంత వెయిట్ చేసి చూడంలోనే ఇంతలోగా ఎక్కడి నుంచో వచ్చేసాడు. కోళ్ళు తీసుకుని వచ్చాడు బాబాయ్. ఈ బాబాయ్ కోళ్ళు తెచ్చిన బాబాయి ఒక్కొక్క కోడిని జంప్ చేసి ఇస్తుండు. ఆళ్ళు తీసేమో కేజీలో వేస్తున్నారు. కానీ ఈయనైతే భలే వెరైటీగా అయితే కోళ్ళనైతే కడుతున్నాడు. కోళ్ళతో పాటు బాతులను కూడా తెచ్చాడు. బాతి మాంసం అయితే ఎప్పుడూ తిన్నట్టు గుర్తుంది. ఈసారి అయితే అది కూడా ట్రై చేస్తాను. ఇక్కడ ఈ బాబాయ్ అయితే కోళ్ళనన్నిటిని ఒకదాన్ని కట్టి చూడండి, గుండ్రంగా బంతిలాగా కట్టి గాల్లో ఏలాడదీస్తున్నాడు. వాటి వెయిట్ అయితే చూశాడు. ఆయన తెచ్చిన బుట్ట అయితే చిన్నగా ఉంది, కానీ కోళ్ళు మాత్రం లెట్టడబట్టాయి. ఇక కోళ్ళు కేజీలో కలకల్లాడుతున్నాయి, లపలప రెపరెపలాడుతున్నాయి కోళ్ళు అయితే. కౌజుపెట్లు కూడా కొన్ని మరిన్ని అయితే అయ్యాయి. మేమైతే కౌజుపెట్ల కోసం వచ్చాయి కాబట్టి వాటిని అయితే తీసుకున్నాను నేను. తీసుకొని తనకి ఇచ్చేస్తే వాటిని కట్ చేసి బీకి మంచిగా సాఫ్ సఫాయి చేసి అయితే ఇచ్చాడు. అక్కడ చూడండి ఆర్డర్లో ఎంత బాగా పెట్టాడు. ఇక ఏముంది, కాల్ చేసి కట్ చేయడానికి రెడీ అయ్యిండు. నేను ఆ బాబాయ్కి చెప్పాను, బాబాయ్ నాకైతే ఒక్క కౌజు పిట్ట 4 పీసులు అయితే కట్ చేయమన్నాను. ఆయన అయితే సరేలే అని చెప్పేశాడు. ఆ బాబాయ్ అయితే ఓకే అమ్మా అని చెప్పి నాకైతే అంతే డైరెక్షన్లో పర్ఫెక్ట్గా ఒక్క కౌజు పిట్టని 4 పీసులు అయితే కట్ చేసి అయితే నాకు ఇచ్చాడు. కానీ భలే కట్ చేశాడులే. మొత్తానికైతే ఎక్కడ బొక్క బోన్స్ అంటే నల్లి బొక్క లేకుండా నీట్గా కట్ చేశాడు. లాస్ట్ ఫైనల్గా ఇక నేనైతే మాంసం ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చి ఊరుకుంటానా, ఇగో ఇక కూరకు రెడీ చేస్తున్నాను. ఫ్రై అయిన ఆనియన్లో కాస్తంత అల్లం వేసి అటు ఇటు తిప్పేసి చెక్క, ఒక్క, పువ్వు, ఫ్లవరు, ఇంకేంటి ఇలాచి ఇవన్నీ కలిపి కొంచెం లైట్గా వేసేసి వేగించాను. కాస్తంత కొత్తిమీర వేసి అది కూడా అల్లంతో పాటు అయితే వేగించాను. వేగించిన తర్వాత ఇంకేముంది, దాంట్లో అయితే ఇక కౌజుకోడి మాంసం వేసి అటు ఇటు రప్ప 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 తిప్పేసి కాసేపు మూత పెట్టాను. మూత పెట్టేసి మళ్ళీ మూతను తీసేసి ఇంకేముంది, కావలసినంత టేస్ట్, కావాల్సినంత సాల్ట్ను, నాకు కావాల్సిన మేము ఎంత ఘాటు తింటామో అంత ఘాటులో అయితే కారం వేసుకొని దాన్ని కూడా రప్ప 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 అటు ఇటు తిప్పేసి ముక్కగా పట్టేలాగా బాగా కలిపేసి దానికి కావాల్సినంత గోరు పులుసు పోసుకొని 4 టమాటాలు అయితే గ్రేవీ కోసం కట్ చేసుకున్నాను. ఉడకటం అయితే స్టార్ట్ అయింది. టమాటా ముక్క అయితే మనకి ఏం కనిపించట్లేదు కాబట్టి నేనైతే మసాలా వేసాను. మసాలా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీరనైతే యాడ్ చేశాను. యాడ్ చేసి అయితే మళ్ళీ దాన్ని అటు ఇటు రప్ప రప్ప తిప్పి కాస్త క్యాప్ పెట్టేశాను. క్యాప్ పెట్టి తీసేసాను. ఇంకేముంది, మనకి వేడి వేడిగా కౌజుకోడి కూర రెడీ అయిపోయింది. గ్రేవీతో పులుసు లేదు, దీన్ని అయితే గ్రేవీ పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రేవీ పెడితేనే ఇది టేస్ట్గా ఉంటుంది. మరీ పులుసు అయితే బాగోదు. ఎవరైనా ఎప్పుడైనా తినని వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక్కసారి 1 టైం అయినా ట్రై చేసి చూడండి. నిజంగా కౌజుకోడి పిట్ట కూర చాలా చాలా బాగుంటుంది. మేమైతే ట్రై చేసాం కాబట్టి చెప్తున్నాను. ఇగో మా బాబు వద్దంటే నేనైతే బలవంతంగా పెట్టాను. తినరా, ఒక్కసారి తినరా, చికెన్ లాగే ఉంటుందని చెప్పేసి వాడిని బతిలాడి పెడితే వాడు చూడండి ఇప్పుడు ఏం కామెంట్ ఇస్తాడు. వాడు ఈరోజైతే ఈ కౌజుకోడితో 2 సార్లు తిన్నాడు. బాగుంది మమ్మీ అని, ఇంకా సూపర్గా ఉందంట. ఇక ఇట్లా ఉంటుందండి కౌజుకోడి కూర. మీరు కూడా ఎప్పుడు తినని వాళ్ళైతే ఒక్కసారి పక్కా ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకైతే చెప్పండి కామెంట్లో. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నా వీడియోను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.